హర హర మహదేవ శంభో శంకర నమశివాయ. ఈ వీడియోలో మనం వృషభ రాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు, వాళ్ళ గుణగణాలు, వాళ్ళ ప్రేమ జీవితం ఎలా ఉంటుంది, దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, కుటుంబం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా వీళ్ళ బలహీనతలు, బలాలు అన్నీ ఏంటి అనేది వృషభ రాశి ముఖ్యంగా మహిళల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైనా కూడా వేరే రాశులకు సంబంధించి కావాలనుకుంటే మనం గతంలో కూడా మేషరాశి, కుంభరాశి వీడియోలు కూడా పెట్టాం. అవి కూడా ఒకసారి వెళ్ళి చూడండి. సో 1 by 1 మనం అన్ని రాశుల గురించి ప్రతిరోజు వీడియోలు పెడుతూనే ఉంటాం. కాబట్టి మన ఛానల్ని ఎప్పటికెప్పుడు మీరు ఫాలో అవుతూ ఉంటే మీ రాశికి సంబంధించి కూడా మనం ఖచ్చితంగా అన్ని విషయాలు చెప్తాం. ఇక లేట్ చేయకుండా వృషభ రాశి మహిళల లక్షణాల గురించి, గుణగణాల గురించి, ఆ ప్రేమ, అలాగే వ్యాపారం, దాంపత్యం అన్ని విషయాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశిలో ఎక్కువగా అమ్మాయిలు జన్మించే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వారి యొక్క వ్యక్తిత్వం, ప్రేమ, దాంపత్య జీవితం, స్వభావం, అలాగే గుణగణాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ప్రముఖమైన పండితుల్ని అడిగి తెలుసుకున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు వృషభ రాశి మహిళలు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశిలో జన్మించిన మహిళలు సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో లక్షణాలు అనేది ఉంటాయి. అయితే రాశి చక్రం కోసం సాధారణ లక్షణాలు అన్నింటిలోనూ ఈ స్త్రీలు అనేది భిన్నంగా ఉంటారు. వృషభ రాశి అంటే ఎద్దు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందిన వాళ్ళు అవుతారు. వృషభ రాశి స్త్రీల దయాగుణము, అలాగే దానగుణము, క్షమాగుణము ఎక్కువగా కలిగి ఉంటారు. ఎవరినైనా కానీ వీరిని విశ్వసిస్తే మంచి ఫలితాలు అనేది పొందుతారు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ వాళ్ళను క్షమించే గుణం అనేది వృషభ రాశి మహిళలకి ఎక్కువగా ఉంటుంది. వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు చాలా చక్కటి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు. వీళ్ళు ఏదైనా కూడా అనుకున్న పని సాధిస్తారు. వీరికి మాట తీరు ఎదుటివారికి చక్కగా ఆకర్షించే విధంగా ఉంటుంది. వీళ్ళల్లో ఎక్కువగా సంఘంలో ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు రావడానికి కూడా వృషభ రాశిలో మహిళలకి చాలా మంచి జరుగుతుంది. వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా సంఘంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలని ఎక్కువగా కోరుకుంటారు. దానికి తగిన విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే సంఘంలో గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ ఉంటారు. వృషభ రాశి స్త్రీలు అనేది చాలా దయాగుణం కలిగి ఉంటారు. వారు ఇతరులను సంతోషంగా ఉంచాలని కోరుకుంటూ ఉంటారు. చాలా మంది వీళ్ళని పక్కన పెడుతూ ఉంటారు, పెద్దగా పట్టించుకోరు. కానీ దాంతో సంబంధం లేకుండా వాళ్ళను కూడా ప్రేమిస్తూనే ఉంటారు. తమ భాగస్వామి నుంచి ఆ ప్రేమను ఎక్కువగా ఆశించేవారు. భాగస్వామి తమను ప్రేమిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా ఈ వృషభ రాశి మహిళలు పట్టించుకోరు. కానీ వీరు మాత్రం అమితమైన ప్రేమను వాళ్ళకు పంచుతూనే ఉంటారు. వృషభ రాశి స్త్రీలు చాలా దృఢంగా ఉంటారు, చాలా నమ్మకంగా ఉంటారు. తమకిష్టమైన వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. వారు తమ భర్త అలాగే పిల్లల పట్ల చాలా ప్రేమగా ఉంటారు. వృషభ రాశి స్త్రీలు చాలా దయాగల వారు ఇతరులను సంతోషంగా ఉంచాలని చూసుకుంటూ ఉంటారు. ప్రేమను ప్రదర్శించడంలో వీళ్ళు గొప్పవారని చెప్పాలి. మీరు ఎవరినైనా నమ్మి ప్రేమిస్తే వారి కోసం దేనికైనా వీళ్ళు వదులుకోవడానికి వెనుకాడరు. అయితే వారి మనసులో స్థానం సంపాదించడం కోసం వారి నమ్మకాన్ని పొందడం అంత తేలికైన విషయం కాదు. ఎవరి ప్రేమనైనా అంగీకరించే ముందు వీళ్ళు ఎక్కువగా 1000 సార్లు ఆలోచిస్తారు. తాము సరైన నిర్ణయం తీసుకుంటున్నామా లేదా అనే నమ్మకం ఉందా లేదా అనేది వీళ్ళు 100 సార్లకి 1000 సార్లు వీళ్ళు ఆలోచిస్తారు. మీరెవరైనా ప్రేమించడం ప్రారంభించినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ వృషభ రాశి వాళ్ళు ప్రేమిస్తే అదృష్టం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ప్రేమించే ముందు 1కి 10 సార్లు ఎలా ఆలోచిస్తారో ప్రేమించిన తర్వాత చచ్చే వరకు వాళ్ళ కోసం ఇంకా ఏదైనా కానీ చేసేస్తారు. తాము ప్రేమ గురించే కాకుండా జీవితంలోని వ్యక్తిగత విషయాల గురించి, రహస్యాల గురించి కూడా పంచుకుంటారు. వృషభ రాశి స్త్రీలను ప్రేమించే వాళ్ళు శ్రద్ధ వహించే సరైన భాగస్వామి ఉంటే వారికి జీవితం వసంతమనే చెప్పాలి. వృషభ రాశికి చెందిన వాళ్ళు స్త్రీలు అనేది ఆమోదయోగ్యులైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్ప గుణగణాలతో అపురూపమైన శక్తి యుక్తులను కలిగి ఉంటారు. అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు. సంగీతం, సౌందర్యాలంటే వృషభ రాశి స్త్రీలకు అత్యంత ప్రీతి పాత్రమనే చెప్పాలి. అతి జాగ్రత్త అలాగే ప్రేమ మనస్తత్వాలు కలిగిన
వృషభ రాశి స్త్రీలు తన భాగస్వామి నుంచి ప్రేమాభిమానాలు దక్కాలని అదే భావాలతోనే తెలియజేస్తుంది. అదే సమయంలో తన భాగస్వామిని అంతే ప్రేమాభిమానాలతో ఆరాధిస్తుంది. మొండితనం, స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్ఫుష్టంగా కనిపిస్తాయి. ఈమెకు కోపం చాలా త్వరగా వస్తుంది. అలాగే ఆ కోపం ఎక్కువ సేపు కూడా ఉండదు. దాని నుంచి చాలా వేగంగానే బయటకు వచ్చేస్తారు ఈ వృషభ రాశికి చెందిన మహిళలు. ఆ తర్వాత ఈజీగా అన్నింటినీ మర్చిపోయి సరదాగా వాళ్ళతో ఉంటారు. దాంతోపాటు ఈ వృషభ రాశి వాళ్ళు గృహంలో భర్త విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. వీరి సంసారంలో ఉన్నటువంటి భర్త, అత్తమామలు ఇంకా ఇతర కుటుంబ సభ్యులకు, పిల్లలకు అందరినీ కూడా ఎవరికి వారికి ప్రత్యేకంగా వీళ్ళు చూసుకుంటారు. వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు భర్త కనుక అనుకూలంగా లేకపోతే సామధాన భేద దండోపాయాలను, ఇటువంటి అన్ని రకాల ఉపాయాలను ఏదో ఒకటి ఉపయోగించి భర్తను దారిలోకి తీసుకురావడంలో, తనకు అనుకూలంగా మార్చుకోవడంలో వీరు గొప్ప సిద్ధ హస్తులనే చెప్పాలి. వృషభ రాశి వాళ్ళు ఈ విషయంలో కొంచెం అతి తెలివి. సో భర్త ఒకవేళ వినలేదు అంటే ఎలాగోలా అన్ని పనులు చేసి వీళ్ళు వాళ్ళ దారికి తెచ్చుకునేంత వరకు కూడా నిద్రపోరు వీళ్ళు. అంటే కొన్ని సందర్భాలలో ఎటువంటి పని చేయడానికైనా అంటే బతిమాలడమో, భయపెట్టడమో, ఏ విధంగానైనా సరే పని చేయించుకోవడానికి వృషభ రాశిలో ఉన్న మహిళలైతే అస్సలు వెనక్కి తగ్గరని చెప్పాలి. దాంతోపాటు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కుటుంబంలో ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి దానికి తగ్గట్లే వాళ్ళతో మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అయితే కుటుంబంలో ఉన్నటువంటి స్థిరత్వాన్ని చెడగొట్టుకోవాలి అని అనుకోరు వీళ్ళు. కుటుంబం అంటే వీరికి చాలా గౌరవం, ఇష్టం ఉంటుంది కాబట్టి కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే వృషభ రాశిలో జన్మించిన కొంతమంది స్త్రీలలో కొద్దిగా అసూయ గుణం కూడా ఉంటుంది. అంటే ఎదుటి వారికి కనుక వీళ్ళకి లేకుండా వాళ్ళకు కూడా ఉందనుకోండి, వారికి కనుక లేకపోతే కొద్దిగా బాధపడే తత్వాన్ని కూడా వీళ్ళు కలిగి ఉంటారు. అంతేకాదు సహజంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎక్కువగా చాలా సుఖవంతమైన, సంతోషకరమైన, ఐశ్వర్యవంతమైన జీవితాన్ని కావాలని కోరుకుంటారు. సమాజంలో 10 మందిలో ఒకరిలా కాకుండా 10 మందిలో ప్రత్యేకమైన గుర్తింపు పొందాలని వీరెక్కువగా కోరుకుంటూ ఉంటారు. వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు అందరితో పాటు బాగా కలవడిగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు. అందరితో సరదాగా ముచ్చట్లు చెబుతూ అందరిలోకి తాము ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి అనేటువంటి విధంగా ఉంటారు. అంటే అందరికీ తాను కావలసినటువంటి వ్యక్తిని అనేలాగనే వీళ్ళ మాట తీరు, వీళ్ళ ప్రవర్తన అన్నీ కూడా ఉంటాయి. ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా వీళ్ళందరికీ దానికి సంబంధించిన సహాయ సహకారాలు ఇస్తూ ఉంటారు. దాంతోపాటు ఈ వృషభ రాశి మహిళల్లో మరొక గొప్ప క్వాలిటీ ఏంటంటే అద్భుతమైనటువంటి ఉపన్యాసం చేయడంలో, అంటే స్పీచ్ బాగా చెప్పడంలో వీళ్ళు ప్రసిద్ధులని చెప్పాలి. ఇంకా భర్త కనుక వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు సహకరిస్తే మాత్రం వీరు గొప్ప మేధావిగా మారుతారు. సో వృషభ రాశి మహిళని ఎవరైనా ప్రేమించినా పెళ్లి చేసుకున్నా కూడా వీళ్ళని సపోర్ట్ చేస్తే మాత్రం వీళ్ళు ఉన్నత స్థాయికి ఎదుగుతారనే చెప్పాలి. దానితో పాటు వీరిలో మంచి వ్యాపారవేత్తలు కూడా ఉంటారు. వీరు వ్యాపారం చేయడం అంటే చాలా ఇష్టంగా కూడా వీళ్ళకు ఉంటుంది. వృషభ రాశి స్త్రీలు ఉద్యోగం విషయానికి వస్తే చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఏదైనా నిజాయితీగా డీల్ చేయగల వ్యక్తులు వీళ్ళు. ఇంటీరియర్ డెకరేషన్ కానీ, ఫినాన్స్ కానీ, అకౌంటింగ్ కానీ, మార్కెటింగ్, నర్సింగ్, ఇంజనీరింగ్, లా, పబ్లిక్ రిలేషన్స్, ఉన్నత విద్య వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది. వీటిలో బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు వివాహ విషయానికి వస్తే వృషభం భూమిని సూచిస్తుంది. అందువల్ల కన్య లేదా మకర రాశి వారికి సంబంధించిన లక్షణాలతో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే వీళ్ళకు బాగుంటుంది. అదేవిధంగా ఇతర వృషభ రాశి వ్యక్తులతో వారి అనుకూలం ఉంటే కూడా మంచిగానే ఉంటుంది. వృషభ రాశి స్త్రీలు కర్కాటకం, వృశ్చికం, మీనం వంటి జలతత్వ రాశులతో ఉన్నతంగా అనుకూలంగా ఉంటారు. వృషభం, వృశ్చికం వ్యతిరేకం. వృషభ రాశి స్త్రీలు అగ్ని అయితే వాయుతత్వ రాశులతో సంబంధాలను జాగ్రత్తగా సంప్రదించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే వృషభ రాశి వాళ్ళకి వృశ్చికం వ్యతిరేకం అని ఇంతకు ముందే చెప్పాను. సో అలాగే వృషభ రాశికి అత్యంత సవాలుగా ఉండే మ్యాచ్లు సింహరాశి మరియు కుంభరాశి అని చెప్పాలి. మీరు ఒకవేళ పెళ్లి చేసుకుంటే మాత్రం సింహరాశి, కుంభరాశిలో ఉన్న ఆ అబ్బాయిలను మాత్రం ఈ వృషభ రాశి మహిళలు అస్సలు చేసుకోకూడదు. అలాగే ఎవరైనా అబ్బాయిలు సింహరాశి, కుంభరాశిలో ఉంటే ఈ వృషభ రాశి అమ్మాయిలను ప్రేమించడం కానీ పెళ్లి చేసుకోవడం కానీ చేయకండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన చాలా
మంది మహిళలు కొన్నిసార్లు నిరాశకు గురవుతారు. అది జరగనప్పుడు వారు చాలా అరుదుగా ఇతరుల నుండి సహాయం కూడా కోరుకుంటూ ఉంటారు. అయితే వృషభ రాశిలో జన్మించిన మహిళలకైతే డిసప్పాయింట్మెంట్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా స్నేహితుల సహాయం కూడా కోరుకుంటూ ఉంటారు. అదే సమయంలో వృషభ రాశి స్త్రీలు తమ భావోద్వేగాలను ఎలా దాచుకోవాలో, ఇతరుల అసంతృప్తికి ఎలా వ్యక్తం చేయాలో వీళ్ళకు బాగా తెలుసు. అందుకనే సంతోషాన్ని బయట చెప్పుకుంటారు, కష్టాన్ని లోపలే పెట్టుకుంటారు. వీరెప్పుడు కూడా పిల్లా పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తూ ఉంటారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావిస్తూ ఉంటారు. ఈ ప్రత్యేకమైన అనుబంధం అనేది వీళ్ళకు ఉంటుంది. ప్రేమ అంటే వీరికి ప్రాణం. ప్రతి ఒక్కరికి ప్రేమను పంచుతూ ఉంటారు. వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు తల్లిదండ్రులను, అత్తమామలను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శిస్తారు. వీరి సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటుపడేలాగా వృషభ రాశికి చెందిన స్త్రీలు ఉంటారు. సో ఇది వృషభ రాశులకు సంబంధించింది. సో వీళ్ళను పెళ్లి చేసుకుంటే మాత్రం సింహరాశి, కుంభరాశి వాళ్ళని మాత్రం అస్సలు చేసుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో వృషభ రాశి మహిళలైతే కొన్నిసార్లు కోపంగా ఉంటారు, అలుగుతారు, నిరాశ ఉంటాయి, అసూయ కూడా కొంతమందికి ఉంటాయి. కానీ వీళ్ళని పెళ్లి చేసుకుంటే అత్త మామలకు కానీ భర్తకు కానీ బాగా కలిసి వస్తుంది. ఈ వృషభ రాశి మహిళల్ని భర్త, అత్తారింటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే ఈమె ఉన్నత స్థాయికి వెళ్తుంది. తద్వారా మీ కుటుంబం అంతా కూడా బాగుంటుంది. కాబట్టి వృషభ రాశికి సంబంధించిన లక్షణాలు అనేది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా. ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వృషభ రాశి మహిళలు ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. ఈ లక్షణాలు మీలో ఉన్నాయా లేదా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని వృషభ రాశి మహిళలు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ రేపు ఇంకొక రాశికి సంబంధించిన విషయాలు, లక్షణాలు అన్నీ తెలుసుకుందాం. ఇది ఇవాల్టి వీడియో. జై హింద్, జై భారత్, శుభమస్తు.